గారు. రైట్. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక అన్నారు, అంటే గ్రామాలు దత్తత తీసుకోవటం అనేది ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, కొంత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ కుటుంబాలనే దత్తత తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ కుటుంబం అనేది టార్గెట్, ఆ కుటుంబం అనేది పేదరికం నుంచి దాన్ని బయటపడేయాలి, ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకి ఇతోదకు సాయం చేయాలనేది కాన్సెప్ట్. ఇది ఎంతవరకు మరి వర్కౌట్ అవుతుంది? ముఖ్యంగా మనం ఆలోచించాల్సిందంటే ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అన్నది కూడా ఒకటి ఆలోచించాలి. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇస్తున్నారు. మరి ఇన్ని జరిగినా కూడా మన వైట్ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డుల నెంబర్ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు ఎందుకు? ఇది కూడా మనం ఆలోచించాల్సిన ప్రశ్న. అందుకనే మీరు మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టో చూస్తే మేమేమన్నామంటే 5 సంవత్సరాల్లో 50% రేషన్ కార్డులు తగ్గాలి. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఉండకూడదు, తెల్ల రేషన్ కార్డు. అంటే ప్రజల యొక్క స్థితిగతులను మనం మెరుగు చేయాలి. ప్రజలకు ఈ అసౌకర్యాలు ఎక్కడ కలుగుతున్నాయి? ప్రజలు ముఖ్యంగా ఖర్చు పెట్టేది ఎక్కడ? విద్యా వైద్యానికి ఖర్చు పెడుతున్నారు. మరి ఈ విద్యా వైద్యానికి ఖర్చు వాళ్ళ జేబుల్లోంచి వెళ్ళిపోతూ తరువాత ఒక ఇంటిలో క్యాన్సర్ గాని, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఏదైనా అవుతే ఆ కుటుంబం టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. సో వీటన్నిటికీ కారణాలు వెతికి వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. మరి ఇన్ని గవర్నమెంట్ స్కూల్లో మనం ఉచితంగా విద్యను అందిస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద సుమారుగా 65,000 రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా మరి ఇంకా ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు ఎందుకు ఉంటున్నాయి? అదే విధంగా వైద్యం మీద కూడా మనం ఇంత పెద్ద పెట్టున ఖర్చు పెడుతూ ఇంకా కూడా ప్రజలు అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి ఎందుకు ఖర్చు పెట్టాలన్నది ప్రభుత్వం ముందు ఆలోచించాలి. సో అందుకనే నేనేం సూచించానంటే ఈ P4 కార్యక్రమం మంచిదే, అంటే కుటుంబాలను డెవలప్ చేయాలి. కానీ ఈ కుటుంబాలను డెవలప్ చేసే దాంట్లో మళ్ళా ఇవన్నీ కూడా పార్టీ కుటుంబాలు ఏర్పడతాయా అన్నది. అంటే ఈ పార్టీ వాళ్ళకే మన వాళ్ళు మనకు ఓటేశారు కాబట్టి వీళ్లకు హెల్ప్ చేయాలి, వీళ్ళు ప్రతిపక్ష పార్టీకి ఓటు వేశాం కాబట్టి వీళ్లకు చేయకూడదు, అటువంటి భేదభావాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు జన్మభూమి కార్యక్రమాలు కూడా పెట్టారు. ఆ తర్వాత మధ్యలో ఈ జన్మభూమి కమిటీలు వచ్చాయి. అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కి జన్మభూమి కమిటీలు వాళ్ళు వెళ్లి వాళ్ళు వేయాలి. నాకు ట్రాక్టర్ కావాలన్నా, లేకుంటే రోటావేటర్ కావాలన్నా, లేకుంటే బోర్ వేయించుకోవాలన్నా ఇవన్నీ కూడా జన్మభూమి కమిటీలు డిసైడ్ చేస్తాయి. అక్కడేమైపోయింది, మళ్ళా పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలన్నది ఒకటి. తర్వాత ఇప్పుడు పాత ప్రభుత్వంలో వాలంటీర్లను నియమించి వాళ్ళ చాలా మంది వారందరూ కూడా పార్టీ కార్యకర్తలు అన్న దాంట్లో కూడా వేశారు. కాబట్టి జన్మభూమి కమిటీలను అప్పుడే రద్దు చేయడం జరిగింది, వాలంటీర్లను ఇప్పుడు రద్దు చేశారు. అందువల్ల ఏంటంటే ఏదైనా పథకం ప్రారంభించేటప్పుడు ఏ అనుమానాలు రావచ్చు, ఏ అవరోధాలు రావచ్చు అని ముందే దాని గురించి ఆలోచించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం వీలైతే ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి. మీరు చూసుకుంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన అన్నది ఒక చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అదే విధంగా అందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నది కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటుంటే ఈ P4 కూడా ఒక చట్టాన్ని తీసుకురండి. అంటే ఈ కుటుంబాల ఎంపిక ఏ విధంగా ఉంటుంది? లాటరీ సిస్టమ్ లో తీస్తారా? అంటే ఎక్కడా కూడా రాజకీయ పక్షాల ప్రమేయం లేకుండా ఎవరికైతే సహాయం కావాలో ఆ సహాయం వారికి అందించబడేటట్టు జరగాలి అన్నది ప్రధానంగా చూసుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీకి వేసిన వాళ్లే వాళ్ళు మద్దతు ఇస్తున్నారన్నది, వాళ్ళకే సహాయం చేస్తున్నారన్న ఒక అపవాదు రావచ్చు. ఇది కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది. ఆ తరువాత ఏంటంటే కుటుంబానికి కేవలం ఆర్థిక సహాయం చేసినంత మాత్రాన ఆ కుటుంబం ఆ రేఖ నుంచి బయటికి రాదు. అది ఓన్లీ టెంపరరీ మెడిసిన్. అంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం వెళ్లి బేసిక్ గా ఇంజెక్షన్ గానీ మాత్రలు గానీ మింగినట్టు ఉంటుంది. కానీ బేసిక్ గా నాకు అనారోగ్యం రాకుండా చేస్తే ఈ ఖర్చే ఉండదుగా. అందువల్ల కుటుంబాల స్థాయిని, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం కూడా చాలా అవసరం. అంటే ఎలా చేయాలంటారు జేడి లక్ష్మీనారాయణ గారు? మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు ఈ P4 ద్వారా సంపద ఉన్నవాళ్ళు పేదలకి కొంత సాయం చేయాలి, దానివల్ల ప్రస్తుతం సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయనేది ప్రభుత్వమైన ఉద్దేశం, చాలా మంచి ఉద్దేశం. అంటే ఈ దత్తత తీసుకోవడం అంటే మీరు అన్నట్టుగా ఆర్థిక సాయం చేస్తే అది అక్కడితో అయిపోతుంది. లేదు వాళ్ళు ఇక పేదరికం నుంచి పూర్తిగా దూరం అయిపోయి ముందుకు వెళ్ళాలన్న పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? అంటే సంపద ఉన్న వాళ్ళు ఇచ్చే మొత్తమో లేదంటే చేసే సహాయాన్ని వీళ్ళకి ఏ విధంగా అన్వయించాలి?
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో ములకనూరు అనే గ్రామం. అవును సార్. అక్కడ విశ్వనాథ రెడ్డి గారని వారు మొదలు పెట్టారు. యాక్చువల్ గా అక్కడ ఒక చిన్న కోఆపరేటివ్ ని ఏర్పాటు చేసి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టి ఆ ఏరియాలో మొత్తం రైస్ ఎక్కువగా, వరి ఎక్కువగా పండుతుంది, వాటి కోసం రైస్ మిల్ అక్కడ ఏర్పాటు చేసి, ఆ తర్వాత అక్కడ ములకనూరులో ఒక మహిళల కోసం ఒక డైరీ ఏర్పాటు చేసి, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రభుత్వం మీద, ఎటువంటి వాళ్ళ మీద కూడా ఆధారపడడం లేదు. అందుకనే చైనాలో ఒక ప్రావర్బ్ ఉంది, మీరు చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పించండి. కాబట్టి రోజు చేపలు ఇవ్వడం మొదలు పెడితే ఏముందంటే చేపలు తినేసి మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటారు, ఈ రోజు రాలేదేమో. అదే మీరు చేపలు పట్టడం నేర్పిస్తే ఏమవుతుందంటే వాళ్లకున్న స్కిల్ డెవలప్మెంట్ ఈ ఆధారంగా గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం వచ్చేటట్టు చేయండి. సంవత్సరానికి 15,000 ఇవ్వడం కాదు, నెలకు 15,000 సంపాదించేటట్టు వాళ్ళని చేయగలిగి. అందువల్ల ఈ ఆర్థిక సహాయం ఒక భాగం అయితే, మొత్తం గ్రామాన్ని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని నేను అంటున్నాను. అంటే ఈ డబ్బు సహాయం అందించడం ఒక ఎత్తు అయితే, మొత్తం గ్రామం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ను ఏ విధంగా చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయమనండి ఎన్ఆర్ఐలని, ఆ గ్రామంలో వాల్యూ అడిషన్ కోసం ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయమనండి. సో ఈ విధంగా చేయగలిగితే ఏమవుతుందంటే వారు ఇంకెప్పుడు కూడా, లేకుంటే ఏమవుతుందంటే ఈ సహాయం ఆగిపోగానే మళ్ళా వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది, మళ్ళీ ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు లేకుండా మనకున్న పథకాల్లో మనం ఏ విధంగా చేయాలి. ఇంకొకటి, కరప్షన్ ఆపడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రామీణ ఉపాధి హామీ యోజనలో చాలా కరప్షన్ జరుగుతుంది. మరి ఈ కరప్షన్ ఆగలిగితే ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళ దగ్గరికే వస్తాయి కదా. చాలా మంది దొంగ మాస్టర్లు తయారు చేసి పని చేయకుండానే గ్రామాల్లో అసెట్స్ అన్నవి నిర్మాణం కాకుండానే ఈ మాస్టర్లు ఏర్పాటు చేసి ఈ విధంగా డబ్బులు పంచుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఆపాలి. తరువాత ఏంటంటే ఈ మొత్తం పథకాన్ని ప్రభుత్వం ఎటువంటి హస్తక్షేపము, పార్టీలు ఎటువంటి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బాడీని క్రియేట్ చేసి దాని ద్వారా ఆపరేట్ చేయొచ్చు. మరి అజీం ప్రేమ్జీ ట్రస్ట్ ఆల్మోస్ట్ 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. టాటా ట్రస్ట్ వాళ్ళు కూడా అలాగే ఖర్చు పెడతారు. కాబట్టి వాళ్ళ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయన్నది చూడాలి. తరువాత ఈ మ్యాపింగ్ అన్నది మీరు ఎలా చేస్తున్నారు, ఏ కుటుంబానికి ఏం కావాలి అన్నది ఎలా మ్యాప్ చేస్తున్నారు అన్నది కూడా చాలా అవసరం. ఇందులో పార్టీల ప్రమేయం లేకుండా ఎలా చేస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. సో వీటన్నిటితో పాటు నేనేమంటానంటే, మన రాష్ట్రంలో మరి మనం అందరినీ అడుగుతున్నాం కదా, మరి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ విధంగా ఈ P4 కార్యక్రమంలో పాల్గొనాలన్నది కూడా నాదొక చిన్న సలహా. భారతదేశం మొత్తంలో కూడా అత్యంత ధనికులున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన పర్ క్యాపిటా ఎమ్మెల్యే యొక్క ప్రాపర్టీ 65 కోట్లు, ఎంపీలది కూడా ఇంకా ఎక్కువగానే ఉంది. అందువల్ల నేను సూచిస్తున్నది ఏంటంటే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే తమ ప్రకటించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ అఫిడవిట్ లో, దానిలో ప్రతి సంవత్సరం 10% ఈ P4 కి కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ. సో అప్పుడు ఏమవుతుంది, సుమారుగా 65 కోట్ల ద్వారా మనం ఆలోచిస్తే ప్రతి సంవత్సరం కేవలం ఎమ్మెల్యేల నుంచే 1,100 కోట్లు వస్తుంది P4. అదే విధంగా ఎంపీల గురించి ఆలోచించుకుంటే వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. వారితో పాటు మరి మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని. ఎక్కడైనా మనం సహాయం చేయాల్సినది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. సో ఆ విధంగా దీన్ని ముఖ్యమంత్రి గారే ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే ఐ థింక్ ముఖ్యమంత్రి గారు తన అఫిడవిట్ లో 921 కోట్లని ఆస్తులు ప్రకటించారు అనుకుంటా. సో అందులో 10% ప్రతి సంవత్సరం ఈ P4 ఫండ్ కు ఆయన గనుక కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మొత్తం రాష్ట్రమే ఒక చైతన్యం కలుగుతుంది. నేను నా ఆస్తుల్లో ప్రతి సంవత్సరం 10% నేను P4 కి ఇస్తాను అని చెప్పి ఆయన గనుక ప్రకటన చేయగలిగితే ఇంకా చూడండి వెలువ ఎలా మొదలవుతుంది, ఎమ్మెల్యేలు కూడా మొదలవుతారు. సో ఆ విధంగా గనక మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఆ నిజమైన కమిట్మెంట్. ఎందుకంటే ప్రజలు అడుగుతారు, మీరేం చేస్తున్నారని అడుగుతారు. మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలను అడుగుతున్నారు, మరి మీరేం చేస్తున్నారు, P4 లో మీ భాగస్వామ్యం ఏంటి అన్నది కూడా అడిగే ఛాన్స్. దానితో పాటు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చాలా పార్టీలకు డబ్బులు వస్తున్నాయి.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్ అన్నది అది కాన్స్టిట్యూషన్ విరుద్ధం అని డిక్లేర్ చేసినా కూడా ఏవైతే సొమ్ము అమౌంట్ వాళ్ళ దగ్గరకు వచ్చిందో అది ఇప్పటికీ పార్టీల దగ్గరే ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా మన రాష్ట్రంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా P4 కి జమ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక మెషినరీ మొదలవుతుంది. తర్వాత ఆగస్టు నుంచి దీన్ని మొదలు పెడతామన్నారు. ఈ లోపల ఒక చట్టాన్ని తయారు చేయండి, ఒక మీటింగులు పిలవండి అందరినీ. అదే సార్, ఏ విధంగా మీరు